గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం వోల్ట్ మీటర్ కోసం తెలుసుకున్నాం అన్న. సో ఇప్పుడు మనం యామ్మీటర్ చూద్దాం. సో యామ్మీటర్ మనకి దేనికి అసలు యూజెస్? సో మనకి యామ్మీటర్లో మనం మెయిన్గా వాడేది ఏంటంటే మనకి కరెంట్ మెజర్ చేయడానికి వాడతాం మనం యామ్మీటర్ అనేది. సో వోల్ట్ మీటర్ అంటే వోల్టేజ్ మెజర్ చేయడానికి, యామ్మీటర్ అంటే కరెంట్ మెజర్ చేయడానికి, అలాగే ఎనర్జీ మీటర్ అన్న వాట్ మీటర్ అన్న పవర్ మెజర్ చేయడానికి యూజ్ చేసేది. సో చూడండి, సో ఇది యామ్మీటర్ అన్నమాట మీకు. సో మనకి ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కానీ మనకి దాన్ని వర్కింగ్ అవుతుందని చూడండి. సో ఇది అనలాగ్ యామ్మీటర్ ఇది. సో అనలాగ్ యామ్మీటర్ అంటే చూడండి, దీంట్లో ఎన్ని యామ్స్ వరకు ఇచ్చాడు మనకి 10 amps వరకు రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్. సో మనకి ఇదేంటిది డీసీ యామ్మీటర్ అన్నమాట. చూడండి ఇక్కడ డీసీ సింబల్ ఉంది దీని కింద. సో డీసీ యామ్మీటర్. సో డీసీ యామ్మీటర్ అంటే డీసీ కరెంట్ మెజర్ చేస్తుంది. సో దాని యొక్క సింబల్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు, రిప్రజెంటేషన్ ఆఫ్ యామ్మీటర్ అన్నది. సో స్పెసిఫికేషన్ చూడండి, టు మెజర్ ద కరెంట్ జనరల్ యామ్మీటర్స్ టు కనెక్ట్ ది సిరీస్ విత్ ద సర్క్యూట్స్. ద డివైస్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ measuring a small amount of current. The current is measured in the milliamps or microamps range. సో ఇది మనకి సిరీస్లో కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది యామ్మీటర్ అనేది. సో కనెక్ట్ చేశాక మనకి ఏంటి దాంట్లో ఎంతో ఎలాంటి మెజర్ చేస్తుంది, అది మెజరింగ్ ఏమేమి చేస్తుందన్న మినిమం స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ని, లేదంటే మిల్లీ యాంపియర్స్ మైక్రో యాంపియర్స్ అనేది ఉంటాయి. వాటిని మెజర్ చేయడానికి, ఆ రేంజ్లో మెజర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది మనకి ఇది. And this device measuring extremely small electric current. Calibration of microamps are called microammeters. In this circuit, ammeters represented by the letter A. సో డీసీ యామ్మీటర్స్ అనేది మనకి మెయిన్గా ఎక్కువగా ఏంటంటే మైక్రోయామ్స్ మిల్లీ యామ్స్ అనేది డీసీలో వచ్చే మిల్లీ యామ్స్ మైక్రోయామ్స్ అనేది మెజర్ చేయడానికి మెయిన్గా యూజ్ అవుతుంది. సో దానికోసం అన్నమాట చెప్తున్నారు కదా. సో నెక్స్ట్ చూడండి, యామ్మీటర్ ఆల్వేస్ ఆఫర్ లో రెసిస్టెన్స్ అండ్ జీరో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అఫర్డ్ బై ద ఐడియల్ యామ్మీటర్స్. సో యామ్మీటర్కి ఎప్పుడు కూడా లో రెసిస్టెన్స్ పవర్ అనేది ఉంటుంది, హై రెసిస్టెన్స్ ఉండదు. హై రెసిస్టెన్స్ అనేది దాంట్లో కరెంట్ ఫ్లో అనేది ఫ్లో అవుతుంది. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది కూడా తెలియదు మనకి. సో ఎప్పుడు కూడా లో రెసిస్టెన్స్లోనే ఉంటుంది అనేది చెప్తున్నాడు. సో చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ యామ్మీటర్ బేస్డ్ ఆన్ ది కరెంట్ పాస్డ్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ ఏసీ యామ్మీటర్, డీసీ యామ్మీటర్. సో కరెంట్ పాసేజ్ అంటే ఒక సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్ డిజైన్ అంటే డీసీ కరెంట్ అవ్వచ్చు, ఐదర్ ఏసీ కరెంట్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనకి 2 రకాల మీటర్లు, ఏసీ యామ్మీటర్, డీసీ. బేస్డ్ ఆన్ డిజైనింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్యాటర్న్ ద యామ్మీటర్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ పర్మనెంట్ మూవింగ్ కాయిల్, మ్యాగ్నెట్ మూవింగ్ ఐరన్. సో ఆల్మోస్ట్ మనం వోల్ట్ మీటర్లు చెప్పుకునే సో సేమ్ కన్స్ట్రక్షన్లా ఉంటుంది, ఇది సేమ్ కన్స్ట్రక్షన్ ఉంటుందన్న. సో వీటిలో ఎటువంటి ఏం లేదు. చూడండి ఇక్కడ, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ యామ్మీటర్ ఆల్వేస్ నోన్ యాజ్ డి అరోసల్ మీటర్ అండ్ గాల్వానోమీటర్. By noticing the coil's angularly deflection in the uniform magnetic field, the current through the coil can be measured. సో అది ఏం చెప్తున్నాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా కాయిల్ అనేది డిఫ్లెక్టింగ్ అంటే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లేస్లో కాయిల్ అనేది పెట్టుకుంటాడు. ఆ కాయిల్ వల్ల దాంట్లో వచ్చే ఫీల్డ్ వల్ల అంటే ఫ్లక్స్ ఫీల్డ్ వల్ల దాన్ని డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నాడు. సేమ్ మనం పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ కోసం చెప్పుకున్నది సేమ్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మూవింగ్ ఐరన్, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ ఐరన్. ఇన్ దిస్ మూవింగ్ ఐరన్ ammeter to coil freely moves between the poles of the permanent magnet. The ammeter can be measured both the alternating and directional current. సో ఈ మూవింగ్ ఐరన్ దాంట్లో మనం 2 మెథడ్లు. సో పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్లో ఓన్లీ డైరెక్ట్ కరెంట్ మాత్రం, ఓన్లీ డీసీ కరెంట్ మాత్రమే మెజర్ చేయగలరు. సో మూవింగ్ ఐరన్కి వచ్చేసరికి ఐదర్ ఏసీ ఆర్ డీసీ కూడా 2 మెజర్ చేయగలరు. ద ఎలక్ట్రోడైనమిక్ యామ్మీటర్ ఆల్వేస్ వర్కింగ్ బోత్ ఏసీ అండ్ డీసీ సప్లై హై యాక్యురేటీస్. సో ఈ ఎలక్ట్రోడైనమిక్ మీటర్ టైప్ అనేది ఎక్కడ వాడుతున్నాం, హై అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అయ్యే చోట ఇట్లా వాడతారు. 2 ఏసీ డీసీలకు కూడా, అంటే పవర్ జనరేషన్స్ దగ్గర వాడచ్చు. సో చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు, రెక్టిఫైర్ టైప్ యామ్మీటర్ ఈజ్ టు మెజర్ ఫ్రమ్ ఏసీ సప్లై. సో ఇది ఓన్లీ ఏసీ సప్లై రెక్టిఫైర్ అంటే వచ్చిందాన్ని ఏసీని డీసీ కన్వర్ట్ చేసి మనకి రెక్టిఫైర్ ద్వారా మనకి ఏం చేస్తుంది, ఓన్లీ ఏసీ సప్లైని మాత్రం మనకు చూపిస్తుంది.
So ammeter connection. Ammeter is connected in series with the circuit to measure the entire flow of electrons current. The measuring current and the internal resistance of the ammeter are the source of power losses in the device. The ammeter circuit offers low resistance so that the small voltage dropping across in the circuit. సో మనకి యామ్మీటర్ అనేది ఎప్పుడు కూడా ఒక సర్క్యూట్కి సిరీస్లో మాత్రమే కనెక్ట్ చేస్తున్నాను. సో సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి దాంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందనేది తెలుస్తుంది. ప్యారలలో కనెక్ట్ చేస్తూ వోల్టేజ్ అనేది తెలుస్తుంది. ప్యారలలో వోల్టేజ్ మీటర్ కనెక్ట్ చేస్తారు. సిరీస్లో మనకి ఇదైనా సిరీస్లో ఇప్పుడు డివైస్కి వెళ్తున్న డివైస్కి అడ్డంగా మధ్యలో ఈ యామ్మీటర్ అనేది ఫిక్స్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఫేస్ సప్లై ఇచ్చారు, ఫేస్ నుంచి బల్బ్ వేస్తాం. ఆ బల్బ్కి ఈ ఫేస్ సప్లై ఉన్న మధ్యలో ఈ యామ్మీటర్ ప్లస్ మైనస్ అనేది కలుపుతారు. సో మైనస్ నుంచి బల్బ్కి వెళ్తుంది. సో సారీ, ఆ బల్బులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలియాలంటే బల్బ్ తర్వాత వచ్చే దానికి ఎండ్లో అంటే న్యూట్రల్ నుంచి దీని పాజిటివ్కి దాని న్యూట్రల్ దాని నెగిటివ్ నుంచి న్యూట్రల్ కనెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఉంటుంది మనకి. సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ యామ్మీటర్స్. Ammeter is terminals sensitive device that is affected by internal as well as external environmental conditions. సో యామ్మీటర్ టెర్మినల్స్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో టెర్మినల్స్ అనేవి ఇంటర్నల్గా కానివ్వండి, ఎక్స్టర్నల్గా కానివ్వండి, ఎన్విరాన్మెంటల్గా చాలా కండిషన్గా ఉంటుంది. టెంపరేచర్లీ కంట్రిబ్యూట్ అంటే దాంట్లో హీటింగ్ అనేది రావడం వల్ల ఏమవుతుంది, టెర్మినల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతుంది చెప్తున్నారు. టెంపరేచర్ కంట్రిబ్యూషన్ ఈజ్ రీడింగ్ ఆఫ్ డివైస్. సో డివైస్ యొక్క రీడింగ్ కూడా చూసే ఛాన్సెస్ ఉంది. ద రెసిస్టెన్స్ హ్యావింగ్ ఏ జీరో టెంపరేచర్ కోషంట్ ఆఫ్ నోన్ యాజ్ స్వింపింగ్ రెసిస్టెన్స్. When swimping resistance is connected to the series with the ammeter, it decreases the effect of the temperature on the ammeter. సో దాంట్లో ఒక స్వింపింగ్ రెసిస్టర్ అనేది కనెక్టింగ్ ఉంటుంది అన్న సిరీస్లో. దాన్ని ఏం చేస్తారంటే ఆ టెంపరేచర్ అనేది డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్తారు. సో అదేవిధంగా సో డిజిటల్ యామ్మీటర్ అనేది ఏం కాదు. సో చూడండి, డిజిటల్ ammeters are instruments that is measured to the current in the ammeter. So digital ammeter is an instrument that is measured to the current flow in the ampere in the display current level of the digital display. So digital ammeter are connected in series with the circuit and never parallel, so the current flow through the process through the meter. సో డిజిటల్ యామ్మీటర్ అన్న మనకు పెద్ద డిఫరెన్స్ ఏం కాదన్న. సో ఇది ఇక్కడ చూడండి, దీని కింద ఏసీ సర్క్యూట్ సంబంధించాడు. సో ఇది ఏసీ దానికి యూజ్ చేస్తుంది. కింద డైరెక్ట్ లైన్ ఇస్తామని డీసీకి యూజ్ చేస్తారు. సో యామ్మీటర్తో కూడా సిరీస్లో కనెక్షన్. డిజిటల్ డిజైన్ అనేది మొత్తం ఎలక్ట్రానిక్ డిజైన్ అది. సో మనకి ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఎలా ఉంటుందో చూపించుకోవడానికి మనం దీనికోసం చెప్తున్నాం. ఓకే, digital ammeter design as the shunt resistance to produce the calibration voltage proportional to the current flow. The voltage is then measured by the digital voltmeter. Then those used for analog to digital convert ADC and digital display calibration is display the current through the shunt. So మనకి ఈ డిజిటల్ మీటర్స్ వర్క్ చేయడానికి లోపల షంట్ రెసిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. షంట్ రెసిస్టెన్స్ అంటే సో అది ఒక వైండింగ్ వాన్ కాయిల్ లాగా ఉంటుంది. సో దాని ద్వారా మనకి డిజిటల్ డిస్ప్లే అనేది కన్వర్ట్ అవ్వడం, దాంట్లో ప్రోగ్రామింగ్ చేస్తారు దీన్ని అంతటినీ కూడా ఇది ఇలా వర్క్ చేయాలని చెప్పేసి డిజిటల్ వచ్చేసరికి. సో అది చెప్తాను. సో డిఫరెన్స్ బిట్వీన్ ది యామ్మీటర్ అండ్ వోల్ట్మీటర్. సో యామ్మీటర్ వోల్ట్మీటర్ డిఫరెన్స్ చూడండి. An ammeter is the measured instrument used to measure the current in the circuit. Electric current are measured in the amps. సో యామ్మీటర్ అనేది కరెంట్ మెజర్ చేయడానికి ఎంత సర్క్యూట్లో కరెంట్ మెజర్. ఏ వోల్ట్మీటర్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రికల్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 points ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సో వోల్ట్మీటర్ అనేది ఏంటి? సో ఒక సర్క్యూట్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. దాన్ని మెజర్ చేయడానికి మనకి వోల్ట్మీటర్ అనేది యూజ్ చేస్తామని చెప్తాడు. ఇది నుంచి దీని వరకు డిఫరెన్స్ అనేది. సో డిఫరెన్సెస్ కొన్ని కింద ఇచ్చాను. సో ఒకసారి చూడండి దాని సింబల్స్, దాని యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏం మెజర్ చేస్తారు అనేది ఇచ్చాం. చూడండి. నెక్స్ట్ చూడండి,
ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్. ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ నథింగ్ బట్ వాట్ మీటర్ ఉంటుంది. సో నథింగ్ బట్ వాట్ మీటర్ ఇక్కడ రాద్దాం మనం. మీరు కూడా ఒకవేళ నేను రాయకపోతే రాసుకోండి. వాట్ మీటర్. సో ఎనర్జీ మీటర్ అంటే నథింగ్ బట్ వాట్ మీటర్ మనం. అంటే వాట్ మీటర్ సపరేట్గా ఉంటుంది. ఓన్లీ మనకి వాటేజ్ ఎంత వెళ్తుందనేది చూపించడానికి కూడా కొన్ని వాట్ మీటర్స్ ఉంటాయి. సో ఇంట్లోకి వచ్చేసరికి ఎనర్జీ మీటర్ మనకి కిలో వాట్ అవర్ మీటర్స్ అంటారు వాటిని. వాట్ మీటర్స్ కూడా కొన్ని సపరేట్గా ఉంటాయి. అంటే ఇవే వాట్ మీటర్స్ కింద వాడతాను కాదు. వాట్ మీటర్ ఈ రెండు కూడా పవర్ మెజర్ చేయడానికి యూజ్ చేసేవి. ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది అనేది మెజర్ చేయడానికి యూజ్ చేసేవి ఒక రెండు. సో మన ఇంటికి వచ్చేసరికి ఎనర్జీ మీటర్స్ వేరేలా ఉంటాయి. అది కిలో వాట్ అవర్స్లో మెజర్ చేస్తారు. కిలో వాట్ అవర్స్ చూసినప్పుడు డిజిటల్ ఏంటంటే మనకి సో అనలాగ్లోకి వచ్చేసరికి మనకి ఎనర్జీ మీటర్స్లో ఓన్లీ కిలో వాట్ అవర్ మెజర్ చేస్తుంది. కానీ వాట్ మీటర్లో అనలాగ్లో ఏంటంటే ఎంత వాటేజ్ ఫ్లో అవుతుంది అంటే దాన్ని మన సర్క్యూట్లో వాళ్ళ డిజైన్ బట్టి ఎంత వాట్ మీటర్ అనేది డిజైన్ ఉంటుంది. అంటే మనకి 100 వాటేజ్ మీటర్ కావాలంటే 100, 1000 వాటేజ్ మీటర్ కావాలంటే 1000 ఉంటుంది, 2000 కావాలి 2000 ఉంటుంది, 5000 కావాలంటే 5000 వాట్ మీటర్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు వాట్ మీటర్ అనేది డిజైన్ చేసి ఉంటుంది. అది ఏంటంటే మనకి ఒక సర్క్యూట్లో ఎంత వాటేజ్ ఫ్లో అవుతుందో చెక్ చేయడం దాన్ని యూజ్ చేస్తారు వాట్ మీటర్ అనేది. సో ఎనర్జీ మీటర్ అనేది ఏంటంటే మనకి ఇంట్లోకి వచ్చేసరికి ఎంత కన్జంప్షన్ అవుతుంది, ఎంత ఎనర్జీ యూజ్ చేస్తున్నారు టోటల్ విధంగా. సో ఈ ఎనర్జీ మీటర్స్ ఉంది. ద ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్స్ మీటర్ డిపెండింగ్ అపాన్ ద passes through the alternating current through two suitable location coils, that is current coil and pressure coil, producing two fluxes with intersecting the metallic disc suspended near to the coil and causes the disc to rotate. సో మనకి ఇండక్షన్ టైప్ వాట్ మీటర్లో ఏమి ఉంటాయి. సో సూటబుల్గా దాంట్లో కరెంట్ కాయిల్ ఆ ప్రెజర్ కాయిల్ అనేది రెండు ఉంటాయన్న. సో ఆ రెండాటి వల్ల వచ్చే ప్రొడక్షన్ 2 ఫ్లక్సెస్, ఆ రెండాటి వల్ల వచ్చి ప్రొడ్యూస్ అయ్యే రెండాటి వల్ల వచ్చే ఫ్లక్స్ ద్వారా ఇంటర్సెక్షన్ అంటే రెండాటి మధ్యలో ఉన్న ఇంటర్సెక్షన్లో ఉన్న ఒక డిస్క్, మెటల్ డిస్క్. అంటే మనకి పాత మెటల్ చూడండి మధ్యలో డిస్క్ రొటేట్ అయ్యేది చూసారు, అదే ఆ డిస్క్కి రొటేట్ అవుతుంది. సస్పెండెడ్ నియర్ టు ద కాయిల్ ఆ డిస్క్ అనేది రొటేట్ అవుతుంది. దానికి నియర్గా ఆ రెండు కాయిల్స్కి మధ్యలో దగ్గరలో ఉంటుంది. దాని ద్వారా వచ్చే ఫ్లక్స్ ద్వారా డిస్క్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రొటేటింగ్ కనెక్ట్ అయిన గేర్ ద్వారా, గేర్ మీటర్ ద్వారా. సో దానికి ఎంత రొటేషన్ ఉంటుంది, ఇంత గేర్ లింక్స్ ఉంటాయి అన్నమాట. గేరింగ్ సిస్టమ్ ఇచ్చుకుంటాడు. ఆ గేరింగ్ సిస్టమ్స్లో ఇన్ని రొటేషన్కి అంటే డిస్క్ ఒక 1000 రొటేషన్ తిరిగితే మనకు ఒక యూనిట్ పెరగాలని చెప్పేసి దాంట్లో గేర్ డిజైనింగ్ అనేది చేస్తారు వాడు. సో అప్పుడు మనకి సో ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్స్ ఆర్ ఆఫ్ 2 types, నేమ్లీ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్, 3 phase ఎనర్జీ. సో ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్స్కి వచ్చేసరికి మనకి 2 types ఉన్నాయన్నమాట. ఏంటది, సింగిల్ ఫేజ్ ఉంది, 3 phase ఉంది. మనకి 3 phase వరకు సింగిల్ ఫేజ్ అనేది సప్లై తీసుకుంటాం. సో సింగిల్ ఫేజ్ చూడండి, సింగిల్ ఫేజ్ డయాగ్రామ్ చూడండి. సో చూసారు కదా నాన్న. సో ఇది ప్రెషర్ కాయిల్, ఈ కింద కరెంట్ కాయిల్, ఈ రెండింటి మధ్య డిస్క్ ఉంది చూసారా. సారీ. సో చూడండి రెండింటి మధ్యలో ఈ డిస్క్ అనేది ఉంది. డిస్క్ ఏమైంది, ఒక గేర్ మెకానిక్ రాడ్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో దీని ద్వారా మనకి ఏంటంటే మనకి పవర్ పైన ఆ గేర్ మెకానిక్ ద్వారా రీడింగ్కి కనెక్ట్ చేస్తారు, రీడింగ్ కాయిల్కి. ఆ రీడింగ్ కాయిల్ టు రికార్డింగ్ మిషన్, పైన రికార్డింగ్ మిషన్ ఉంటుంది. ఆ రికార్డింగ్ మిషన్ ఏంటంటే దాన్ని రికార్డ్ చేస్తారు. మనకి రికార్డ్ చేస్తారు తప్ప అది స్టోర్ చేయలేదు. ఏంటంటే అది ఒక మెమరీ డివైస్ కాదు, ఓన్లీ రికార్డింగ్ డివైస్. రికార్డ్ అయ్యి ఎంత ఉందో అంతా చూపిస్తుంది. ఆ రికార్డ్ అంతా మళ్ళీ జీరో, మళ్ళీ యాస్టీస్గా మళ్ళీ దాని పొజిషన్ జీరో వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా రికార్డ్ అవుతుంది మనకి ఎనర్జీ మీటర్ వచ్చేసరికి. 1 second మీకు నేను చూపిస్తాను. ఇది మీకు చూపిస్తాను నేను. సో ఎనర్జీ మీటర్ అనేది ఒకసారి మీరు సో చూడండి, మీకు చూపిస్తాను నేను. 1 minute.
లెక్చర్ డిలీట్ అయిపోయినట్టున్నాను. సో ఇంకా రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉంది. సో చూడండి, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ మనం ఇమేజ్ ఓపెన్ అవుతుంది. 1 minute. సో చూడండి, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్లో మనకి ఏమవుతుంది, ఇది ఇక్కడ డిస్క్ అనేది ఉంటుంది లోపల. ఆ డిస్క్ రొటేషన్ వల్ల ఏమవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది తప్ప మనకి ఇది అంటే 1 by 1 ఆ డిస్క్ 1000 తిరిగేసరికి ఒక్కొక్క యూనిట్ పెరుగుతుంది తప్పేది. అంతమించి దీని మీద నేమ్ ప్లేటింగ్ ఇది క్లియర్ కనిపించట్లేదు. సో నేమ్ ప్లేటింగ్ కనిపించాక నేను చెప్తాను. నేను ఆ డయాగ్రామ్ కూడా మీకు చూపిస్తాను తర్వాత కొన్ని కాగా. సో క్లియర్గా లేదు దీంట్లో. అంటే చూడండి, మీకు రికార్డింగ్ ఎలా అవుతుందో చూపించడం కోసం ఈ వోల్ట్ మీటర్ అనేది డిజైన్. సో ఇందులో ఏంటంటే లైటింగ్ ఇండికేషన్ ఇచ్చాడు. సో లైటింగ్ ఇండికేషన్ ఏంటంటే ఇన్నిసార్లు లైటింగ్ బ్లింకింగ్ అయ్యాక దాన్ని బట్టి ఆటోమేటిక్గా మూవ్ అవడం జరుగుతుంది దాంట్లో. ఓకే, సో అది చూసారు కదా. సో ఇది రికార్డ్, ఇది డిజిటల్కి వచ్చేసరికి మళ్ళీ ఎలా ఉంటుందంటే, సో డిజిటల్లో చూడండి చూపిస్తాను అండి. ఇక్కడ చూడండి అన్న, 3200 IMP 3200 IMP by KWH అన్నాడు. సో 3200 అంటే ఇక్కడ మనకి ఇంట్లో పవర్ ఆడుతున్నంతసేపు కూడా ఈ ఫేస్ లైట్ అనేది అలా బ్లింక్ అవుతూ ఉంటుంది, బ్లింక్ అయ్యి ఆడుతూ ఉంటుంది. సో ఆ బ్లింక్ అయ్యి ఆడుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది ఎన్నిసార్లు 3200 times అలా బ్లింక్ అవి అంటే స్లోగా బ్లింక్ అయితే స్లోగా కన్జప్షన్ అవుతుంది. ఇప్పుడు మన హెవీ లోడ్స్ అన్ని చాలా లోడ్స్ ఆన్ చేసుకుంటాం, చాలా స్పీడ్గా బ్లింక్ అవుతుంది. సో ఆ బ్లింకింగ్ అవుతుంది అంటే 3200 times అయితే 1 kWh మనకు వస్తుంది, అంటే 1 యూనిట్ వాడినట్టు మనం అక్కడ. సో అది మనకి ఇందులో చెప్తున్నాడు. ఓకే, ఆ డయాగ్రామ్ ప్రకారం మనకు అది చూసారు కదా. నెక్స్ట్ 1 minute. సో అది సింగిల్ ఫేస్ మీటర్కి వచ్చేసరికి దాని యొక్క ప్రిన్సిపల్ ఆపరేషన్స్ అంతా కూడా కామన్ అది ఉంటుంది మనకి. దీని యొక్క ఆపరేషన్ అన్నీ కూడా నేను చెప్పినట్టుగా జరుగుతుంది. దాని కన్స్ట్రక్షన్ పరంగా చూడండి ఏమున్నాయి మనకి. ఇక్కడ ఒక ప్రెజర్ కాయిల్కి ఇచ్చాం మనం, అంటే ఇచ్చిన ఏసీ సప్లైలో ఒక ఫేస్ సప్లై ప్రెజర్ కాయిల్కి ఒక కరెంట్ కాయిల్కి ఇచ్చాం. సో దాని నుంచి అవుట్పుట్ లోడ్ తీసుకున్నాం కాయిల్స్ నుంచి. దాంట్లో మనకి ఎంత అవుతుంది, దీని నుంచి రికార్డ్ అయ్యి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేస్ ఎక్కడ ఇచ్చాం, దాని నుంచి న్యూట్రల్. సో ఈ కాయిల్స్ నుంచి మనం న్యూట్రల్ తీసుకున్నాం అంటే రికార్డింగ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత వాడుతున్నాం అనేది ఇక్కడ రికార్డ్ చేస్తూ ఈ డిస్క్ అనేది రొటేట్ అవుతుంది కరెంట్ కాయిల్స్ ద్వారా. మనం హెవీ లోడ్స్ చేసామంటే ఈ డిస్క్ అనేది స్పీడ్ రొటేట్ అవుతుంది, తక్కువ వేస్తే తక్కువ. సో ఈ కాయిల్స్ బార్ మ్యాగ్నెట్ చుట్టూ తిరుగుతుంది. దాని డిస్క్ మీద ఒక లైన్ అనేది ఉంటుంది, దానికి ఒక లైన్ అయినా సరే దానికి కౌంటింగ్ కూడా వేసుకుంటుంది. ఆ డిస్క్ మీద ఒక చోట రెడ్ మార్క్ అనేది ఉంటుంది మనకి చాలా చోట్ల. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే వోల్ట్ మీటర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవరైనా ఎక్కడైనా ఉంటే కనుక. సో దాని మీద ఒక రెడ్ మార్క్ అనేది ఉంటుంది. ఆ రెడ్ మార్క్ ఉన్నప్పుడు ఏమవుతుంది, డిస్క్ రొటేట్ అవుతుంది. ఆ రెడ్ మార్క్ అనేది ఈ బార్ మ్యాగ్నెటిక్కి టచ్ అయినప్పటికీ దీనికి ఒక ఉంటుంది, దానికి రికార్డింగ్ సంబంధించి దానికి ఒకటి ఉంటుంది సెన్సింగ్. సో అదేంటి నేను కనుక్కొని చెప్తాను. ఈ బార్ మ్యాగ్నెట్లో రికార్డింగ్కి చేయడానికి ఉంటుంది, నేను కనుక్కొని చూస్తాను అనేది చూసి చెప్తాను. సో అది ఏం చేస్తుందంటే రికార్డింగ్ టైంకి అక్కడికి వచ్చేసరికి ఒక రౌండ్ అనేది కౌంట్ వేసుకుంటుంది. సో అలా ఎన్ని కౌంట్స్ అనేది ఉంటుంది మనకి. అలా ఒక 1000 కౌంట్స్ వేసుకుని 1000 రౌండ్స్ వేసేసరికి 1 యూనిట్ అనేది మనకు తిరగడం జరుగుతుంది. అదేవిధంగా 3 ఫేస్ కూడా సేమ్. సో చూసారు కదా, 3 ఫేస్ కూడా ఏంటంటే మనకి ఇందులో డబల్ డిస్క్ ఉంటుంది. సో చూడండి ఒకసారి చూడండి, 3 ఫేస్ చూడండి. The polyphase energy matrix is obtained by the combination 2 or 3 single phase energy matrices in one unit. Construction load. Two elements energy matrix are used to measure of energy in 3 phase. 3 phase circuit consists of 2 discs mounted on the common spindle shown in the figure. The moving system is dividing a single gear train. Each unit has providing with this own shading rings and brake magnet of adjustment. So ఇది బ్రేక్ మ్యాగ్నెట్. సో ఈ బ్రేక్ మ్యాగ్నెట్ ఏం చేస్తే దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది మన బ్రేక్. అంటే దానికి బ్రేక్ ఇచ్చిన చోట ఈ ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఏంటనేది మీకు. సో ఇది కూడా బ్రేకింగ్ మ్యాగ్నెట్. సో బ్రేకింగ్ మ్యాగ్నెట్ ఇది. ఈ బ్రేకింగ్ మ్యాగ్నెట్ డిస్క్ మీద సో ఒక చోట
మ్యాగ్నెటిక్ టచింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఐరన్ డిస్క్ మ్యాగ్నెటిక్ టచ్ అనేది ఒకటి ఉంటుంది, బ్రేక్ మ్యాగ్నెటిక్ టచ్ అయ్యేది. సో అదేంటంటే దానికి టచ్ చేయడానికి మనకు అది ఒక రికార్డింగ్ అంటే ఒక కౌంట్ అయిన ఒక రౌండ్ అయినట్టు కౌంట్ చేసుకుంటుంది. సో దానికి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అలా కౌంట్ చేసుకుంటుంది. ఈ గేర్ నుంచి డిజైనింగ్ ఎలా ఉంటుంది, ఈ గేర్ రొటేషన్ ఒక 1000 అవగానే ఇక్కడ గేర్లో మనకి రికార్డింగ్ దాంట్లో అక్కడ చేంజ్ అవుతుంటుంది గేర్ మెకానిజం ద్వారా. సో అదే చెప్తున్నది ఇక్కడ. సేమ్ ఇది కూడా అంతే, దీంట్లో 2 మ్యాగ్నెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో 2 కాయిల్స్ అలా ఉంటుంది. ఇట్ ఈస్ నెససరీ టు ద డ్రైవ్ టార్క్ of the 2 elements by exactly the same of the same current passing through the conditions is checked by energized to the coil from the single phase and 2 pressure coils being connected in parallel and the both current coils in series. సో కరెంట్ కాయిల్స్ రెండు కూడా సిరీస్లో ఇవ్వడం జరిగిందంట. సో చూడండి కరెంట్ కాయిల్స్ రెండు సిరీస్లో ఎలా ఇచ్చాడో చూడండి. ఇక్కడ నుంచి దీని నుంచి మళ్ళీ పైన ఒక కరెంట్ కాయిల్, కరెంట్ కాయిల్ రెండు సిరీస్లో కదా. సో ఇక్కడ సిరీస్లో కనెక్ట్ చేయడు దీనికి, మళ్ళీ దీని నుంచి ఒకటి తీసుకున్నాడు. సో ఈ టోటల్ మళ్ళీ సిరీస్ ఈ రెండాటిని ఒకటి తీసుకున్నాడు. సో 6. సో ఈ కరెంట్ కాయిల్ రెండు సిరీస్లో కనెక్ట్ చేశాడు. షంట్ కాయిల్స్ అనేది కూడా ప్యారలల్లో ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ, అవునా. ప్రెషర్ కాయిల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, current coils are connected in series. This arrangement is caused to the 2 torques is options of the torque. 2 torques are equal. The disc will not rotate. So 2 torques అనేది ఈక్వల్గా లేకపోతే సో 2 టార్క్స్ అనేది ఆపోజిషన్గా ఉండాలి. ఒకవేళ అంటే ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి ఒక సైడ్ తిరిగితే ఒకటి ఇంకో సైడ్ తిరగాలి. అలా కాకుండా రెండు ఒకే సైడ్ తిరగకూడదు. సో అది చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆపోజిషన్ డైరెక్షన్లో ఉండాలి లేదా ఈక్వల్ డైరెక్షన్లో ఉండాలి. ద డిస్క్ విల్ నాట్ ఓకే ఈక్వల్ డైరెక్షన్లో ఉంటే రొటేట్ అవ్వవు. సో రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలని చెప్తారు. ఇఫ్ దేర్ ఈస్ స్లైట్ మోషన్ ఆఫ్ ది షంట్ మ్యాగ్నెట్ ఈజ్ అడ్జస్టెడ్ టు ద టిల్ ద స్పీడ్ ఆఫ్ ద డిస్క్ బికమ్ 0. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ, షంట్ మ్యాగ్నెట్కి అడ్జస్ట్ అవ్వకపోతే ఏంటంటే ద డిస్క్ స్పీడ్ అనేది 0 ఉంటుందని చెప్తాను. సో నేను చూసి చెప్తాను ఒకసారి. Principles of operation. When the instrument is connected to the circuit, the IR and IB both are equal. Current flow through the coils, and the voltage coils are connected in the RY and YB phase respectively. 2 elements providing equal torque and the same direction of the disc to rotate. So note 1. From measuring of energy in 3-phase 4-wise unbalanced load, 3 elements energy meter are used. The elements are connected in each phase and common neutral. So energy meter 3 phase energy meters వచ్చేసరికి 3 phases కి 3 phases కనెక్టెడ్ ఉంటాయి. 3 phases కూడా న్యూట్రల్ అనేది కామన్గా ఉంటుందని చెప్తారు. సో ఇక్కడ వరకు కూడా మీకు నోట్స్ పెట్టడం జరిగింది. సో నోట్స్ అనేది రాసుకోండి, ఓకేనా.